హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఇప్పుడు లేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా లేచిన తర్వాత ఈరోజు నా డే ఎలా ఉన్నాయి, ఏ ఏ పనులు చేసుకున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ మిషన్లో అయితే కొన్ని బట్టలు ఉంటే అవి వేస్తాను అనమాట. ఇంకా 7 అయ్యేసరికి అవి కూడా అయిపోయేవి. 7 అయిన తర్వాత నేను మేడపైకి వచ్చి వేసేసాను అనమాట బట్టలు. కొద్దిసేపు ఎండ ఎక్కువ అయిపోతే ఇంకా మేడపైకి రావాలన్నా సరే దారుణంగా ఉంటున్నాయి ఎండలు. ఇంకా అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ వేసేసాను. వేసేసి మళ్ళీ 10 ఆ టైంకి తీసేస్తే సరిపోతాయి అనమాట. చక్కగా ఆరిపోతాయి కూడా. మార్నింగ్ 7 అయ్యేసరికి చూడండి ఎంత ఎండగా ఉందో. అలానే మనకి ఈ ఎండ మంచిదని కూడా అంటారు బాడీకి. మార్నింగ్ 7 ఆ టైంలో 6 నుంచి వచ్చే ఎండ మంచిదనమాట బాడీకి. ఒక 20 మినిట్స్ అలా ఎండలో ఉన్నా సరే. నాకైతే ఈ బట్టలు ఆరేసేసరికి ఒక 25 మినిట్స్ ఇలా పడుతుంది అనమాట. ఇంక ఇవన్నీ ఆరేసేసి ఇంకా కిందకి వెళ్ళి ఈరోజైతే కిచెన్ కూడా నైట్ క్లీన్ చేయలేదు, అలానే పడుకునిపోయాను. ఇంకా కిచెన్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను, కానీ గిన్నెలు అవన్నీ క్లీన్ చేయకుండా సింక్లో అన్నీ పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు నా డే ఎలా ఉన్నది అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా కిచెన్లో ఉండే గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడైతే పెట్టేశాను అనమాట. సింక్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. కిచెన్ అయితే మంచిగా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే వాష్ బేసిన్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా 2 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు చేస్తున్నాను కదా అని చెప్పి ఇందులోనే యాడ్ చేస్తాను ఈ క్లిప్పింగ్ కూడా. ఇంక ఈ పైన ఇవంతా కూడా నీట్గా వాష్ చేసేసి డైలీ తుడుచుకున్నామంటే నీట్గా ఉంటుంది. అలానే మనం ఇది రెగ్యులర్గా రోజు యూజ్ చేస్తాం కదా మార్నింగ్, కనుక రోజు వాష్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎటువంటి బ్యాక్టీరియాస్ ఇలాంటివి ఫామ్ అవ్వకుండా నీట్గా కూడా ఉంటుంది ఏరియా అంతా చూడడానికి కూడా. ఇంక కింద వైపు అలా మొత్తం క్లాత్ పెట్టి అయితే నీట్గా తుడిచేసాను. ఇంక ఇదంతా కూడా క్లీన్ అయిపోయిందనమాట. ఈ క్లీనింగ్ అయ్యాక ఇంక ఇంట్లో క్లీనింగ్స్ కూడా చేసుకున్నాను. అవైతే చూపించలేదు. మొత్తం క్లీనింగ్ అవి అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో కూడా ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అది పెట్టేసి సోఫాస్ బెడ్స్ అన్నీ సెట్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మా బాబు కూడా లేచాడు, వాడికి కూడా స్నానం అది చేసి పెరుగన్నం కూడా పెట్టేశాను. మేమైతే చెప్పాను కదా ముందు వీడియోలో ఆల్రెడీ, సమ్మర్లో అయితే పెరుగన్నమే అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా పెరుగన్నం కూడా తినేసి ఇంకా ఉన్నాడనమాట. నాకు కూడా 9:30 ఇలా అయ్యేసరికి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆ రోజైతే 9:15 అయ్యేసరికి కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంట్లో పనులన్నీ. ఇంకా నేను ఎలానో టైం ఉంది కదా ఇంకా అని చెప్పి మిషన్ అయితే తీస్తున్నాను. కటింగ్ అది చేయాలి ఒక బ్లౌజు. ఇంకా అందుకని చెప్పి బ్లౌజు అవన్నీ తీసి కట్ చేసి పెట్టుకుందాం. 10 అయ్యాక మళ్ళీ మేడపైకి వెళ్ళి బట్టలు అవన్నీ తీసుకురావాలి. ఇంక ఈ లోపల అలా ఫోన్ మళ్ళీ పట్టుకోవాలన్నమాట. ఇంక అందుకని చెప్పి కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ మధ్యాహ్నం మళ్ళీ టైం ఉన్నప్పుడు చూసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. ఇంక ఇవైతే ఈ మధ్యన సరిగ్గా మిషన్ అది తీయక బ్లౌజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నేను స్టిచ్ చేస్తున్నాను అనే సంగతి. ఇంకా బ్లౌజెస్ కూడా అలానే ఇస్తున్నారనమాట. ఇక్కడికి వచ్చాక అసలు బ్లౌజెస్ కూడా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు ఉన్నాయి స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట చాలామందివి. వాళ్ళు కూడా ఇప్పుడు అంత అర్జెంట్ లేదనేసరికి నేను కూడా ఇదైపోయాను, బద్ధకంగా అయిపోయింది. కాకపోతే ఎప్పుడు అప్పుడు ఇచ్చేస్తేనే బెటరు. ఇవన్నీ ఒకసారి ఎక్కువైపోయినా సరే నాకు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తే అసలు చేయాలనిపించదు. కనుక ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎలానో ఎర్లీగా లేస్తున్నాను కదా, టైం కూడా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నాకు బ్లౌజు వీటిపైన స్టిచ్చింగ్ పైన పెడితే వీడియోస్ పైన పెట్టలేను అనమాట. టైము అటు ఇటు అలా ఇదైపోతుంది. ఇంకా అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు. అలానే వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, ఈ మధ్య వ్యూస్ కూడా చాలా తగ్గిపోయావు అనమాట. ఏదో అలా నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. మీరు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారంటే ఇంకొద్దిగా నేను ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇది వస్తుంది నాకు కూడా. కనుక మీరు కొద్దిగా వీడియోస్ని చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితేనే లైక్ చేయండి.
అలానే కామెంట్స్ అవి పెడుతూ మంచిగా సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా అలా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా 10 అయిందనమాట. ఇంకా మేడపైకి వచ్చి బట్టలు కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత రావాలంటే అసలు దారుణంగా ఉన్నాయి ఎండలు. అందుకని చెప్పి మార్నింగే మిషన్లో వేసేసి వెంటనే తెచ్చి మేడపైన అయితే వేస్తాను. ఇంకా వీటినన్నీ బకెట్లో వేసుకొని తీసుకెళ్ళిపోయి పెట్టాననమాట. ఫోల్డ్ చేయాలి. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి 10:30 ఇలా అయ్యిందనమాట. బట్టలు అవి తీసుకొచ్చిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ అది ఉంటే చేసుకున్నాను. ఇంకా తర్వాత 10:30 ఇలా అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో కానీ వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మజ్జిగ పులుసు అలానే వంకాయ కర్రీ అవి అయితే చేస్తున్నాను. మీకు నేను ఎలా మజ్జిగ పులుసు చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి. అలానే పెరుగు, ఈ జెర్సీ పెరుగు అని ఉంటుంది. మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసిన మజ్జిగ పుల్లగా ఉన్నదైతే ఇంకా మంచిది. మా ఇంట్లో నేను పెరుగు వేయను, తోడు వేయను కనుక ఇంకా బయట ఈ పెరిగే కనుక ఇందులో మనం మజ్జిగ పులుసుకి ఏంటంటే నేను ఈ జెర్సీ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఇదైతే తీసుకుంటాను. ఇది కొద్దిగా పుల్లగా ఉండి టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు ఇదే తీసుకుంటాను. ఇంకా వాటరు అలానే సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేస్తాను ఉండలేమి లేకుండా. మిక్సీ జార్లో కానీ ఇలా దంచుకుని దీంట్లో కానీ పచ్చిమిర్చి అలానే అల్లం వేసుకొని చక్కగా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవి తక్కువే కనుక నేను ఇలానే దంచేసాను అనమాట. ఇంకా దీన్ని మజ్జిగలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. మనం ఇందులో కారం ఏమీ యాడ్ చేయడం కనుక ఎండుమిర్చి యాడ్ చేస్తాము కనుక మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలానే ఈ సమ్మర్లో మంచిది కూడా, నోటికి కూడా మంచిగా కమ్మగా అనిపిస్తుంది. ఇంకా అలానే ఆనియన్స్ కూడా ఈ విధంగా పచ్చి ఆనియన్సే కట్ చేసి అలా వేసుకుంటే బాగుంటాయి అనమాట. తినేటప్పుడు అది తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది. మీరు కావాలంటే ఇలా పోపు పెట్టుకునేటప్పుడైనా ఆనియన్స్ వేసి ఆనియన్ ఎక్కువ ఫ్రై చేయనివ్వకండి. నేనైతే డైరెక్ట్ అందులోనే ఆనియన్ అయితే వేసేస్తాను. ఇంకా పోపు వచ్చేసరికి నార్మల్గా మనం పెట్టుకుంటాం కదా, ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు అలానే ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అందులో వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి యాడ్ చేయట్లేదు, నాకు ఎందుకు అందులో ఆ ఫ్లేవర్ నచ్చదనమాట. ఇంకా అందుకని చెప్పి వెల్లుల్లి అయితే యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంకా పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మజ్జిగలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొద్దిగా పుల్లగా ఉన్నదైతే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా మజ్జిగ, అది కొద్దిగా పుల్లగా ఉంటుంది కనుక నోటికి కూడా కమ్మగా తగులుద్ది, మంచిగా అనిపిస్తుంది. మాకు సమ్మర్లో అయితే ఈ మధ్యన వారంలో ఒకసారి 2 సార్లు చేస్తున్నాను ఈ మజ్జిగ పులుసు. ఇంక ఈసారి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. 12 అయ్యేసరికి కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. మజ్జిగ పులుసు అలానే వంకాయ కర్రీ ఇవైతే అయిపోయాయి అనమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టాను. ఈ ఎర్లీగా లేచే రోజు ఇదే అనమాట ప్లస్ పాయింట్. ఎక్స్ట్రాగా ఏవైనా పనులు చేయొచ్చు, చాలా టైం మిగులుద్ది. నేను ఈ మధ్యన 9:30కి లేచేటప్పుడు నాకు ఈ ఇంటి పనులతోనే 1:30 అయ్యేదనమాట. ఇంక ఈరోజు అయితే చూసారు కదా, ఎర్లీగా లేచే రోజు ఇలా ఉంటుందన్నమాట డే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.